Daily. Taste the Daily. మేడ్చల్ జిల్లా కేసర ఆర్టీఓ కార్యాలయం వద్ద ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో ధర్నా చేశారు. కేసర మండల కేంద్రంలో సొంత ఇల్లు లేని ప్రభుత్వం వద్ద 100 గజాల స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో పట్టాలు ఇచ్చిన వారికి స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ సుమారు 500 మంది ర్యాలీతో వచ్చి ఆర్టీఓ కార్యాలయం ఆవరణలో ధర్నా చేశారు. గట్కేసర్ మండలం కాచ్వాన్ సింగారంలో సర్వే నెంబర్ 66లో ఇళ్ల పట్టాలు ఇచ్చిన వారికి స్థలాలు కేటాయించకుండా అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు రిప్రజెంటేషన్ తీసుకొని మీ దగ్గర వచ్చిన ఒక మాట అన్నారు. ఏమన్నారంటే ఇది నా సొంత ఆర్టీఓలు ఎంతమంది మారిపోయారో తెలుసా అని మీరు అన్నారు. అది ఆర్టీఓల సంఘం వాళ్ళు పోయారు సార్. మీరు మంచి పెద్ద ఎత్తున భూ పోరాటాలు చేశాం. అప్పుడు కలెక్టరు ముఖ్యమంత్రి స్పందించి, చంద్రబాబు ముఖ్యమంత్రి ఉంటే స్పందించి మీ భూమి లేని వాళ్ళందరినీ సర్వే చేసి, ఇల్లు లేని వాళ్ళని సర్వే చేసి వాళ్ళకి ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని ఆదేశాలు ఇస్తే అప్పటి కలెక్టర్ అజయ్ జైన్ గారు వాళ్ళందరూ సర్వే చేసి వీళ్ళందరికీ అనేక చోట్ల ఇక్కడనే తట్టెనారం, ఇతర ప్రాంతాల లోపల న్యూ ఆఫీస్పేట్, సూరారం అక్కడ చాలా చోట్ల వేలాది మందికి సర్వే చేసి పట్టాలు ఇచ్చారు. పట్టాలు ఇస్తే కట్టెన్నారంలో 2000 మందికి పట్టాలు ఇచ్చారు. వాళ్ళు ఇల్లు కూడా కట్టుకున్నారు. కానీ ఇక్కడ కాచువన్ సింగారంలో ఇచ్చినటువంటి పట్టాలకు పొజిషన్ మీద పోయే టైం లోపల అక్కడ కొందరు లోకల్ని వ్యతిరేకంగా చేస్తే ఆగాయి. ఆ తర్వాత కోర్టుకు పోయారు. కోర్టులో కూడా గెలిచారు పట్టాలు. కాబట్టి వీళ్ళకి ఇమ్మీడియట్ గా పొజిషన్ ఇవ్వాలని ఈ రోజు డిమాండ్ చేస్తున్నాం. దాదాపు 1.5 years నుంచి మంత్రి గారు ఒప్పుకున్నారు, కలెక్టర్ గారు ఒప్పుకున్నారు, రెవెన్యూ అధికారులు జాప్యం చేస్తున్నారు. అందుకే ఆర్డీఓ గారితో మాట్లాడి ఈ ఇళ్ల పట్టాలు ఉన్నటువంటి వాళ్ళని గుర్తించి వాళ్ళకి ప్రభుత్వ జాగాలు ఇవ్వమంటున్నాం. ఎవరి జాగాలు కబ్జా జాగాలు లేదా భూస్వాములై దోసుకొని కొట్టెలగొట్టి ఇవ్వమంటారే. ప్రభుత్వ జాగాలు ఉన్నాయా? ఆల్రెడీ కాచువల్ సింగారంలో ఉంది, దానికి పట్టాలు ఇచ్చారు. అదే సర్వే నెంబర్లు ఉన్న జాగా దానికి పట్టాలు ఇచ్చిండ్రు. ఆ పట్టాలు చూసి వాళ్ళందరికి భూమిని పొజిషన్ ఇవ్వాలి. ఇది న్యాయమైన డిమాండ్. భూ కబ్జాదారుల కొమ్ము కాస్తే మాత్రం ఎట్టి పరిస్థితిలో వదిలేదు. ఇళ్ల పట్టాలున్న వాళ్ళకి మాత్రం భూమి ఇచ్చే వరకు కూడా ఎవరిని వదిలిపెట్టేది లేదని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఒక్కొక్కరు 100 ఎకరాలు కబ్జా పెట్టిన వాళ్ళతో పక్కకు పెట్టడానికి శాతమే తెలియదు ప్రభుత్వానికి. 60 గజాల జాగా ఇల్లు లేని పేదలు కూలినాలు చేసుకొని బతికేటోళ్ళు వాళ్లకు ఓ చిన్న గుడిసేసుకొని చిన్న ఇల్లు కట్టుకొని ఒకవైపు ఇందిరమ్మ ఇళ్ల పేరు మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండంగా ఇల్లు కట్టిస్తున్నారు 5 లక్షలు ఇచ్చి. ఇక్కడ గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి జాగిస్తే ముఖ్యమంత్రి ఖచ్చితంగా వీళ్ళకి ఇల్లు కట్టియడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ విషయం ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకుపోతాం. వాళ్ళందరూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని ముఖ్యమంత్రి గారు సుముఖంగా ఉన్నారు వాళ్ళకి ఇవ్వడానికి. కింద ఉన్న రెవెన్యూ అధికారులే జాగాలు ఇవ్వడానికి ఎందుకు సందేహిస్తున్నారో ఒకసారి మాట్లాడిన తర్వాత నేను చెప్తాను. మేడ్చల్ జిల్లా కేసర ఆర్టీఓ కార్యాలయం వద్ద ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో ధర్నా చేశారు. కేసర మండల కేంద్రంలో సొంత ఇల్లు లేని ప్రజలకు ప్రభుత్వం 100 గజాల స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో పట్టాలు ఇచ్చిన వారికి స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ సుమారు 500 మంది ర్యాలీతో వచ్చి ఆర్టీఓ కార్యాలయం ఆవరణలో ధర్నా చేశారు. గట్కేసర్ మండలం కాచువాన్ సింగారంలో సర్వే నెంబర్ 66లో ఇళ్ల పట్టాలు ఇచ్చిన వారికి స్థలాలు కేటాయించకుండా అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీఓలు ఎంతమంది మారిపోయారో తెలుసా అని మీరు అన్నారు. అది ఆర్టీఓల సంఘం వాళ్ళు పోయారు సార్. మీరు మంచి ఇవ్వాలి ఇళ్ల పట్టాలకు పొజిషన్